ఈ రోజు మన టాపిక్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్ వల్ల కలిగే నొప్పి ఎంత సివియర్ గా ఉంటుందంటే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. అయితే మీకు మళ్ళీ కిడ్నీ స్టోన్ రాకుండా ఉండాలంటే ఆర్ ఉన్న కిడ్నీ స్టోన్ పడిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే ప్రికాషన్స్ ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ మీకు కనుక కిడ్నీ స్టోన్ ఉంటే మీరు అట్లీస్ట్ 6 to 8 months ఒక్కసారి అయినా లేదా ఇయర్లీ ఒక్కసారన్నా అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల మీకు అసలు కిడ్నీ స్టోన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. దాని సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా తెలుస్తుంది. బట్ అల్ట్రాసౌండ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. అన్నిటికంటే ముందుగా ఫుడ్. కిడ్నీ స్టోన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయాలి. అవేంటో లిస్ట్ చెప్తాను, సేవ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా స్పినాచ్, టొమాటో, పొటాటో విత్ స్కిన్, అదే కాకుండా స్వీట్ పొటాటో, కోకోవా పౌడర్, బీట్రూట్, బాదాం, క్యాష్యూ. నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్నిట్లో ఆక్సిలేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ ఆక్సిలేట్ ఫుడ్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఏ ఫుడ్ ఐటమ్స్ వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ పెరుగుతుందో అది నేను సపరేట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్, సాల్ట్ ఇంటేక్. మీరు డైలీ తీసుకునే పిక్కిల్స్, పాపడ్, సాల్టెడ్ నట్స్, సాల్టెడ్ బిస్కెట్స్, చిప్స్, మిగతా సాల్ట్ ఉండే ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ లో కాల్షియం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల కాల్షియం స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కాల్షియం స్టోన్స్ అనేవి కామన్ గా వచ్చే స్టోన్స్. కర్రీస్ వండేటప్పుడు సాల్ట్ ఎంత వేసినా కూడా కొందరు ఏం చేస్తారు, ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకుంటారు. అలా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే WHO గైడ్ లైన్స్ ప్రకారం సాల్ట్ అనేది 5 grams కంటే తక్కువగా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ చిన్న ఏజెస్ లో కిడ్నీ స్టోన్స్ రావడానికి కూడా ఇది ఒక రీజన్. నెక్స్ట్, నాన్ వెజ్. మీరు మాల్స్ యా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చిల్లీ చికెన్, KFC చికెన్, చికెన్ కర్రీ విత్ రోటీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ చేసి మీరు అట్లీస్ట్ 1/2 kg చికెన్ అన్న తింటారు. బట్ ఒక 60 kgs ఉన్న పర్సన్ పర్ డే ఎంత నాన్ వెజ్ తినాలో తెలుసా? అరౌండ్ 300 grams చికెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల బాడీలో ప్రోటీన్ లోడ్ అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ దానివల్ల యూరిన్ అనేది అసిడిక్ గా వస్తుంది. అలా రావడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండ్ కాల్షియం స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్ ఫుడ్స్ అనేది మరి ఎక్కువ మోతాదులో తీసుకోకండి. మెయిన్గా రెడ్ మీట్ అండ్ సీ ఫుడ్స్ ఇవి కొంచెం లిమిట్లో తీసుకోండి. మీరు పర్ డే ఎన్ని గ్రామ్స్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ తగ్గుతుంది. అండ్ కొత్తగా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వవు అని అందరికీ తెలిసిందే. అయితే తెలియంది ఏంటంటే మీరు పర్ డే యూరిన్ కనుక 1 లీటర్ కంటే తక్కువగా వెళ్ళినట్టయితే మీకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది డబుల్ అవుతుంది. అయితే మీకు కిడ్నీ స్టోన్ రాకుండా ఉండాలంటే ఒక ఈజీ టిప్ చెప్తాను. మీ యూరిన్ అనేది ఎప్పుడు క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. అలా ఉండాలంటే మీరు మినిమం 3 liters వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు కనుక కిడ్నీ స్టోన్ ఉంటే ఇంకొక 500 ml ఎక్స్ట్రాగా తీసుకోవాలి. లేడీస్ లో మెయిన్ గా బయటికి వెళ్ళినప్పుడు ఆర్ బాత్రూమ్ యాక్సెస్ లేనప్పుడు యూరిన్ అనేది ఎక్కువ టైం హోల్డ్ చేస్తారు. అలా ఎక్కువ టైం యూరిన్ హోల్డ్ చేయడం వల్ల యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. దాని వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ అదే కాకుండా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది. సో అలా మాత్రం చేయకండి. నెక్స్ట్, కాల్షియం. అయితే చాలా మంది కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయని ఎగ్, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇంకా కాల్షియం ఉండే ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేస్తారు. అలా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే అలా చేయడం వల్ల బాడీలో ఆక్సిలేట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతాయి. దానివల్ల కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. న్యాచురల్ గా వచ్చే కాల్షియం ఫుడ్స్ తీసుకోండి. నెక్స్ట్, యూరిన్ ఇన్ఫెక్షన్. చాలా మందికి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎగ్జాంపుల్, షుగర్ ఉన్న వాళ్ళకి లేదా ఇట్లా యూరిన్ కంటిన్యూస్ గా హోల్డ్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం. అయితే ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా రావడం వల్ల ప్రాబ్లం ఏముంటుందంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది నార్మల్ గా పడిపోవడం చాలా కష్టం. సో ఇలాగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకూడదంటే మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోండి. ఆ రికరెంట్ ఇన్ఫెక్షన్ కోసం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళల్లో అండ్ హై షుగరీ డ్రింక్స్ తీసుకునే వాళ్ళల్లో, ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా బబుల్ టీ తీసుకోవడం వల్ల 300 కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అయ్యాయి. ఈ వైరల్ వీడియో అందరు చూసే ఉంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే హై షుగరీ కంటైనింగ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, అదే కాకుండా కలర్స్ యూస్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కోల్డ్ కాఫీ, మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా చాలా షుగరీ ఐటమ్స్ కి అలవాటయ్యారు. సో 20+ దాటిన వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, నీరసంగా ఉన్నప్పుడు ఫార్మసీకి వెళ్ళి కాల్షియం టాబ్లెట్స్ తీసుకొని అది వాడుతున్నారు. కొందరైతే నెలల కొద్దీ కాల్షియం టాబ్లెట్స్ అనేది వాడుతున్నారు. అయితే ఇలా కంటిన్యూస్ గా కాల్షియం టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా
ఉంటుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కాల్షియం టాబ్లెట్స్ అండ్ వైటమిన్ సి టాబ్లెట్స్ అస్సలు వాడకండి. ఎందుకంటే అసలు మీకు కాల్షియం టాబ్లెట్స్ అనేది అవసరం ఉందా లేదా, మీ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి అవసరమా లేదా, మీ ఏజ్ కి అవసరమా లేదా అని ఇవన్నీ చెక్ చేసే మీకు కాల్షియం టాబ్లెట్స్ అనేది ఇస్తారు. ఇలా ఫార్మసీకి వెళ్ళి మాత్రం అస్సలు వాడకండి. సో గైస్, నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అయితే మీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది మాక్సిమం ఉండదు. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రీచ్ కోసం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.